కృతజ్ఞత మనసు కలిగి కృతజ్ఞతుడై ఎక్కడికి వచ్చాడు? ఇంటికి వచ్చి దేవుడు చేసిన మేలులన్నీ ఎవరికి చెప్తున్నాడు? పట్టణం అంతా చెప్తున్నాడు. దీన్ని ఏమంటారంటే కృతజ్ఞత. ఈరోజు నువ్వు చెప్తున్నావా? పలానా సంఘానికి వెళుతున్నాం, మా జీవితాలు బాగుపడ్డాయి, పలానా సేవకుని దగ్గరికి వెళుతున్నాం, చక్కటి వాక్యాలు సందేశాన్ని మేము వింటున్నాం, మా జీవితంలో మార్చుకుంటూ నువ్వు చెప్తున్నావా? ఈరోజు సాక్ష్యాలు చెప్పమంటే కొంతమంది మాకు రోగాలు బాగాయి, ఎవరేమనుకోద్దండి, యాజువల్గా మనమే కాబట్టి చెప్తున్నాను, మాకు రోగాలు బాగాయి, మాకు గవ్వు బాగాయి అని చెప్తున్నారు. కానీ మేము పలానా రోజు వాక్యం విన్నాం, మా జీవితాన్ని మార్చుకున్నామని చెప్పే సాక్ష్యాలు ఉన్నారా? మేము పలానా వాక్యం విన్నాము, మా జీవితాన్ని మార్చుకున్నాము, మా పరిస్థితులు మేము మార్చుకున్నాము, మా బతుకులు మేము మార్చుకున్నామని ఇట్లాంటి సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు సంఘాల్లో. ఎంతసేపు మాకు తలకాయ నొప్పి వచ్చింది, దేవుడు బాగు చేశాడు, దేవునికి స్తోత్రం. ఎంతసేపున కడుపు నొప్పి వచ్చింది, దేవుడు బాగు చేశాడు, దేవునికి. ఇవి చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ నా జీవితం బాగుపడ్డాను, వాక్యం ద్వారా నా జీవితాన్ని నేను మార్చుకున్నాను, పలానా సేవకుని యొక్క వాక్యం మమ్మల్ని దర్శించింది, పలానా సంఘానికి వెళ్ళినాక మా జీవితాలు మారిపోయాయి అని కృతజ్ఞత కలిగి చెప్పి స్థిరంగా నిలబడే వాళ్ళు ఉన్నారా అంటే కనబడట్లేదండి. ఎంతసేపు ఉన్న రోగాలు. ఇవి కాదండి మనకు. ఈ రోగాలు రావచ్చు, రేపు రాకపోవచ్చు. కానీ దేవుని వాక్యం నుండి భూమి ఆకాశములు గతించిన దేవుని వాక్యం ఎప్పుడు గతించదు. హల్లెలూయా.